ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు 2024-25 సంవత్సరాలకు గాను. సో బడ్జెట్లో తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి మంచి ఆశాజనకమైనటువంటి ఒక ప్యాకేజీని అయితే ఇచ్చారన్నట్టుగా, అంటే 15,000 కోట్లు ఇచ్చినట్టు ఆవిడ వెల్లడించారు. అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి 26,000 కోట్లు ఇచ్చినట్టుగా కూడా వెల్లడించారు. సో తెలంగాణలో దాదాపుగా అంటే 8 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచిన తరుణంలో మరి తెలంగాణకి చేసినటువంటి మంచి అయితే ఏమీ లేదు కేంద్రం నుంచి. బట్ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించారని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది. నిజంగానే మరి ఏపీకి, ఎందుకంటే ఏపీకి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షంలో ఉన్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి నిధులు కేటాయించారు అంటూ చాలామంది, అంటే చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, అందరూ కూడా అనేక రకాలైనటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 బీహార్ రాష్ట్రం కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాలు కూడా మిత్రపక్షాలు ఉన్నాయి కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేశాయి. బీజేపీ సపోర్ట్ చేసే కాబట్టే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టే వీళ్ళు ఈ 2 రాష్ట్రాల మీద ప్రేమ కురిపించి మిగతా రాష్ట్రాల మీద అక్కసును వెళ్ళగక్కున్నాయని చెప్పేసి చాలా మీమ్స్, తర్వాత ట్రోల్స్ జరిగినాయి. సో మరి నిజంగానే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఏదైతే 15,000 కోట్లు మరి ఏ విధంగా అందజేయబోతున్నారు అనేది ఒక పెద్ద డాలర్ క్వశ్చన్. దీని మీద మనతో మాట్లాడడానికి చలసాని శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. మరి నిజంగానే మరి ఇటువంటి పరిస్థితులు మరి అసలు నిజంగానే ఏపీకి మంచి రోజులు వచ్చాయా, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా నేను రాజకీయ విశ్లేషకులను అభినందించదండి. సరే, ఓకే. నిన్న కూడా తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం బెంగళూరు దగ్గర నుంచి రాష్ట్రంతో ఉద్యమం చేసేవాడు. అవును, ఉద్యమకారులు మీరు. నేను విశ్లేషణ తప్పు కాదు, వాళ్ళు రెస్పెక్ట్ దెమ్, బట్ బేసికలీ నేను విశ్లేషణకారుని కాదు. ఓకే, రైట్. సార్ నిజంగా ఏంటి మరి నిజంగా ఇప్పుడు చూస్తే అంటే 15,000 కోట్లు ఇచ్చారు, వచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు అనేది ఒక అభూత కల్పన, లేకపోతే నిజంగానే గ్రాంట్ చేశారా? ఏంటి మీ ఒపీనియన్? ఎందుకంటే మీరు ప్రతి సందర్భం మీద మీ యొక్క వాదన వినిపిస్తారు. ఏది మంచో ఏది చెడో చెప్తాను, ఆధారాలతో. అదే అందుకని అంటున్నా, ఏది మంచో ఏది చెడో మీరు వివరంగా వివరిస్తారు కాబట్టి మిమ్మల్ని ఈరోజు స్టూడియోకి పిలిచి అడగడం జరుగుతుంది. ఎందుకంటే దీని మీద చాలా రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. సో మీ దగ్గర మీరేం చెప్పబోతున్నారు? దీంట్లో క్లియర్గా చూస్తే ఒక ఇది ఉంది, ఏది వాళ్ళు ఇచ్చిన జీవో ఉంది, నిర్మలా సీతారామన్ గారి జీవో అంటే స్టేట్మెంట్. అవును. అవర్ గవర్నమెంట్ హెస్ మేడ్ ఏ కాంక్రీట్ ఎఫర్ట్స్ టు ఫుల్ఫిల్ ది సోన్స్ ఆర్గనైజేషన్ అండ్ క్యాపిటల్ అని చెప్పి విల్ ఫెసిలిటేట్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ ద మల్టీ లేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 15,000 crores విల్ బి అరేంజ్డ్ విత్ అడిషనల్ అమౌంట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇయర్స్. 15,000 కాకుండా ఫ్యూచర్ ఇయర్స్లో కూడా ఇస్తామన్నారు. అవును. దాంతోపాటు వారు చెప్పింది అవర్ గవర్నమెంట్ కమిటెడ్ టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కొప్పర్తి అని, కొప్పర్తి అంటే పేరు అనుకోద్దండి, కడపనే పక్కనే అనుకుని కొప్పర్తి అంటారు. వారోకల్ అంటే కర్నూలుకి ఆనుకుని ఉంది వారోకల్ అండి. కడపని ఆనుకుని ఉంటే కడప వెసింట్లోనే రోడ్డు పక్కనే ఉంటుంది కొప్పర్తి. ఈ విశాఖపట్నం చెన్నై కారిడార్లో కడపలో ఉన్న కొప్పర్తి కొంచెం దూరంగా ఉందనుకోండి, కడపలో ఉన్న కొప్పర్తిని డెవలప్ చేస్తాం. హైదరాబాద్, బెంగళూరులో, కర్నూలులో ఉన్న వారోకల్ని డెవలప్ చేస్తాం అన్నారు. ఆల్రెడీ ఆ డెవలప్మెంట్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 2020 టేకప్ చేసి చాలా వరకు వర్క్స్ అయిపోతున్నాయి. అలాగా మూడోది బ్యాక్వర్డ్ రీజన్ అయిన రాయలసీమ, ప్రకాశం కూడా కొత్తగా యాడ్ చేశారు. దానికి మేము గ్రాంట్ ఇస్తామన్నారు. దీంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కాకినాడలో కాకరపోతులు కాల్చుకొని ఎక్కడ చూసి, నేను గుంటూరులో చూస్తే అసలు అంత ఆనందంగా ఉందంటే, చిత్తూరులోనేమో చిచ్చుబుడ్లు కాల్చుకుంటున్నారు, తాడికొండలోనేమో తారజోలు వేస్తున్నారు, అసలు మామూలుగా అనంతపురంలో ఆటమాములు వేస్తున్నారు, లక్కవరంలో లక్ష్మీమాములు వేస్తున్నారు. అసలు కాకినాడ మొత్తం ఎంత ఆనందోత్సవాలతో ఉన్నారంటే, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ చేసిన కుట్రను అర్థం చేసుకోలేకుండా పడిపోతున్నారు. మరొకసారి చెప్తున్నానండి, ఇది మిగతా వాళ్ళు మాట్లాడిన దానికి భిన్నంగా ఉండొచ్చు,
నాకు ఖచ్చితంగా చెప్తున్నా, నాకు ఆ గుజరాతీ పార్టీయో లేదా మిగతా వాళ్ళ పార్టీయో బంద్ చేసుకోండి, వారసత్వ రాజకీయ నాయకులు బంద్ చేసుకోమనండి. ఐ డోంట్ మైండ్ ట్రోలింగ్ చేసుకుని, ఐ డోంట్ కేర్. తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న కేంద్రం చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకోలేకపోతే భావితరాలు దెబ్బతింటే ఏంటండి? ఎవరు బంద్ చేసుకుంటారు? వీళ్ళ జీవితాలకు వీళ్ళు హీరోలు కావాలి. వెళ్ళి సల్మాన్ ఖాన్ హీరో లేకపోతే ఇంకోటి హీరో, వీళ్ళ జీవితాలకు వీళ్ళ హీరోలు కమ్మనండి. డెఫినెట్గా తమ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడమనండి. రాజకీయ నాయకుల పాద చరణాల దగ్గర కూర్చుని భజన చేసే బదులు కనీసం ఒక్క నిమిషం రాష్ట్రం కోసం, భావితరాల కోసం ఆలోచించమనండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఒకటి, 15,000 కోట్ల రూపాయలు అయిపోయి చేశాను, అందరూ సంతోషపడుతున్నారు. నేను నిన్న మొత్తం ఈ వర్డింగ్ చదివిన తర్వాత రేట్ చేశాను, ఇది గ్రాంటా, ఇది ఏంటా అని. నేను అది నాకు డిబేట్లో కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. అవునండి, మనకి ఎందుకంటే చాలా క్లియర్గా వీళ్ళు ఇంకోటి పంపించానండి. ఓకే, మీరు చూసుంటారు. చాలా క్లియర్ గా ఆవిడ ఒకటి చెప్పేశారు. చూడండి, పురంధేశ్వరి మీడియా అంటే మీరే లోనా ఏంటి ఏమి కాదు, వెరీ క్లియర్ కట్ గ్రాంట్. సీఎం రమేష్ గారు నో రీపేమెంట్ ఫ్రమ్ అస్సలు ఆంధ్రప్రదేశ్ స్టేట్. 100% ఒక రూపాయి కూడా కాదు. పాపం మీ మీడియాలో అడిగారు, నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. సావరెనిటీ ఎవరు? బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారు. ముందు నుంచి కూడా ఫస్ట్ పోలవరం ఎప్పుడైతే ఏంటండి ఇది? జనాల పువ్వుల్లో చెవుల్లో క్యాలీఫ్లవర్లో క్యాబేజీలు పెడతారు గౌరవ ఎంపీలు. ఉత్తర భారతీయ జనతా పార్టీ కావాలంటే అక్కడికి వెళ్ళి నేను పర్సనలీ రెస్పెక్ట్ దాం, వెళ్ళి గుజరాతీ బంద్ చేసుకోమనండి. ప్రజలు ఎందుకు మోసపుచ్చుతున్నారని అడుగుతున్నాను. ఇవాళ ఈయన మోసపుచ్చడం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మోసపుచ్చడం, జనాలు మోసపుచ్చడం, దేనికోసం వీళ్ళు మోసపుచ్చుతున్నారు? ఒక రాష్ట్ర ఎంపీలా లేదా గుజరాత్ పార్టీకి సంబంధించిన ఎంపీలా? ఏంటండి ఇది? ఓకే, ఇది కరెక్ట్, ఇది వీళ్ళు కరెక్ట్ అనుకున్నాం. ఆవిడ వచ్చారు, ఎవరు ఈవిడ? నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ ఏమన్నా అర్థం అవుతున్నాడు మాట్లాడేది? ఏ భాష? సెంట్రల్ గవర్నమెంట్ అయోమయం, అంతర్ధానం. మన రాష్ట్ర అదాని గారి పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ ని. అది 2014లో మనం ఒప్పుకున్నాం. ఒక్క మాట సృష్టిస్తుందా వీడని మాట్లాడిన దాంట్లో? దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది, ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది, రిలీఫ్ రీహాబిలిటేషన్ 2013 యాక్ట్ కింద, ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్ గా ఒప్పుకున్నాక కేబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ ఒక పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకే వచ్చి గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో 1:20 నిమిషాలు మాట్లాడితే మేమందరితో పాటు చాలా మంది ఉన్నారండి. అక్కడ నాగేశ్వరరావు గారు, డాక్టర్ సంతోష్ గారు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి నిర్వాసితుల కోసం వచ్చే వాళ్ళందరూ ఉన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలి మేము తీసి అడిగాం. థ్యాంక్స్ టు హెర్. మాకు ఇంతకు ముందు కలిసాం, అప్పుడు తక్కువ సమయం ఇచ్చారు, మొన్న ఎక్కువ సమయం ఇచ్చారు అనుకోండి. కానీ ఆవిడ ఏం మాట్లాడారు? మేము బ్యారేజ్ ఇస్తాం, మీ రిహాబిలిటేషన్ పైన కొంతవరకే ఇస్తాం. ఎందుకు ఇవ్వాలి? 12,911 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్లాన్ అప్రూవ్ చేయించి ఆ నిధులు డిస్బర్స్మెంట్కి ఇచ్చేసి లాస్ట్లో సంతకం పెట్టి బ్లాక్మెయిల్ చేశారు. మిగతా నిధులు అడగంటే రిహాబిలిటేషన్ అని చెప్పి అని మాకు వార్త. అడగనంటే ఇది రిలీజ్ చేస్తామన్నా? బ్లాక్మెయిలింగ్. దిస్ నాట్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తుంది అదాని గారి పార్టీ అండ్ కంపెనీ. మళ్ళా చెప్తున్నాను, ఇవాళ పాలకులు శాస్త్రం జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్రం అనుకున్నారు, వెళ్ళిపోయారు కదా. రేపు పొద్దున పాలకులు శాస్త్రండి ఇవాళ చెప్పి ఇవాళ అదాని గారి పార్టీ మనుషుల చేత కుట్ర చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ద్రోహం చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మనుషులకి నేను దయచేసి ఆలోచించండి. మన రాజకీయ అభిమానాలు మిగతాన్ని పక్కన పెట్టుకుని తెలుగు జాతి కంటే ఏం అభిమానం ఎక్కువ కావాలి మీకు? తెలుగు జాతి కంటే ఏం అభిమానం ఎక్కువ కావాలి? వాళ్ళు ఏం అనిపిస్తారా అదాని గారి పార్టీ వాళ్ళతో, వాళ్ళ చెంచాలతో? మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళోడు కొట్టి రిహాబిలిటేషన్ డబ్బులు కట్టిస్తారంట. ఏంటండి ఇది? కేంద్ర ప్రభుత్వం, నేను ఉమాభారతి గారితో మాట్లాడి ఇస్తాను మీకు. 100% కేంద్రం భరించాలంటే దాంట్లో ఆల్రెడీ 5,000 కోట్లు రాష్ట్రం భరించింది. అది 5,400 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ సొంత ఖర్చులో పెట్టింది. ఆ పెట్టిన మినహాయించే పోనీ ఇవ్వాలి కదా 90% అన్న.
ఇస్తానంటే అది ఇవ్వకుండా దాని రిహాబిలేషన్ డబ్బులు పెరిగితే అది పొళ్ళోడు కొట్టి రాష్ట్రం నుంచి వసూలు చేయాలని ఆదాని గారి పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చెంచాలను పంపించారు. వాళ్ళు ప్రతిలో ఊళ్ళో వాడా చేరి మన ఆంధ్రప్రదేశ్ పొళ్ళోడు కొట్టి సెస్ వేసి కడతామంటున్నారు. ఏందండి ఇది? దేనికన్నా ఆఖరి వరకు పాటు దేనికోసం ఇది? నిర్వాసితులను ముంచేసి చేయటానిక ఈ ఎత్తకం రాక్ఫీల్డ్ డామ్ అమరావతి గురించి వస్తాను. ఎత్తకం అంటే ఆ రాతి మట్టి కట్టడం ఒకటే మిగిలి ఉంది. దానికి డబ్బులు ఇస్తారంట. దానికి మిగతా 12,900 ఇచ్చేసి మిగతా రిహాబిలేషన్కి ఎవరంట. ఎలాగో ఎలక్ట్రిసిటీకి ఇవ్వట్లేదు, వేరే సంగతి. రూపాయి ఏమో అలా అయితేనే బ్లాక్మెయిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో సంతకం పెట్టించుకుంటామని 12,900 కోట్ల రూపాయలు చెక్కు సంతకం దగ్గర పెట్టుకుని 2019 జనవరి ఫిబ్రవరిలో ఆగిపోయిందన్నమాట. వాస్తవం కాదండి? అప్రూవ్ చేయించుకుంది రాష్ట్ర గవర్నమెంట్లో ఉండగా, అప్రూవ్ అయిపోయింది. అబౌట్ డిస్బర్స్మెంట్. నేను ఈ మాట కూడా తప్పు అయితే ఇప్పుడు నేను అబద్ధం చెప్తాను అనుకుంటే వీళ్ళు ఎవరండి? వీళ్ళిద్దరు మనుషులు. జీవీ నరసింహారావు గారు, ఆ పార్టీ మిగతా నేతలు ఏం మాట్లాడారు? 12,911 కోట్ల రూపాయలు ఫర్ కన్స్ట్రక్షన్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆల్రెడీ డిస్బర్స్మెంట్కి అయిపోతుంది, రేపేళ్ళుండి వచ్చేస్తుంది. ప్లస్ 10,460 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ సింగిల్ స్ట్రోక్లో, ఇదే సంవత్సరం క్రితం సింగిల్ స్ట్రోక్లో టోటల్ గ్రాంట్ ఇచ్చారు. నమ్మట్లేదా మీరు? ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సరిగ్గా సంవత్సరం క్రితం అసలు లోటు భర్తీ 2004లో అడిగితే చంద్రబాబు గారు 50 సార్లు, మేము ఒక 10 సార్లు అదినెట్లు కానీ కలిసాం, ఈవిని కలిసాం. కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు, రాజా గారు అందరూ వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత కొంత డబ్బులు రిలీజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఒత్తిడి పెట్టాం. మొత్తం 2 ఎంపీలు అందరిని తీసుకెళ్ళాం. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టింది. నేను తక్కువ చేయట్లేదు, వాళ్ళ ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మా వంతు మేము ప్రయత్నం చేసాం. కేంద్ర మంత్రులు కలిసాం, అదినెట్లు కానీ ఒత్తిడి చేయించాం. ఇతర రాష్ట్ర ఎంపీలు అందరి చేత పార్లమెంట్లో అడిగించి చాలా పెడితే మొత్తం 3,952 కోట్లు ఇచ్చి ఇంకో రూపాయి కూడా లోటు భర్తీ రాదు, అయిపోయింది, కావాలంటే లెక్కలు ఇస్తామని చెప్పి మొత్తం అనౌన్స్ చేసి క్లోజ్ చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడిగిన వెంటనే 10,460 కోట్ల రూపాయలు గ్రాంట్, మళ్ళీ చెప్తాను పూర్తి గ్రాంట్, రూపాయి తిరిగి కట్టలేకుండా మొన్న రిలీజ్ చేశారు ఆయన ప్రభుత్వంలో. అయిపోయింది. ఇప్పుడు ఈ 12,911 కూడా పోలవరం ఇచ్చేసేయాలి. డిస్బర్స్మెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నువ్వు పొళ్ళోడు కొట్టి రిహాబిలేషన్ అంతా జనాల దగ్గర పొళ్ళోడు కొట్టి సెస్ చేసి మొత్తం వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెత్తి మీద కట్టుకుంటానంటే నేను డబ్బులు ఇచ్చేస్తాను. ఇంతకుముందు గవర్నమెంట్ ఒప్పుకోవాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఒప్పుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్, ఎందుకంటే అందరూ నమ్మకం చేసిన వాళ్ళు అవుతారు, చరిత్రలో దుర్మార్గులు మిగిలిపోతారు. కాబట్టి అంత సాహసానికి దిగజారలేదండి ఎవరు. చలసాని గారు, బడ్జెట్ ప్రవేశపెట్టింది నిన్న, అప్పుడే మోసం జరిగిందని మనం ఎలా నిర్ధారణ చేయగలుగుతాం? నేను ఇదే చెప్తున్నానండి. ఎలా ఇప్పుడు ఇవాళ కాదు మోసం జరిగిందండి, 9 సంవత్సరాలు జరుగుతాను ఉంది కదా, కొత్తగా జరిగేదేంటి? తరతరాలుగా జరుగుతుంది దగా. అప్పుడు ముందు దగా, వెనుక దగా, తరతరాలుగా దగా పడుతుంది ఇవాళ. ఎందుకంటే బడ్జెట్లో ఎందుకంటున్నానంటే అండి, ఇది మాయ చేశారు. ఓపెన్ మొత్తం దేశంలో అంతా ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టేశారని ముందు చూసారా? ఇది ప్రమాదకరం. తెలంగాణలో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమన్నారు? ఎన్డీ అంటే నాయుడు నితీష్ డెవలప్మెంట్ అది ఇచ్చారు. నాయుడు నితీష్ అంట తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపించారు. అందరూ కూడా నిన్న అక్కడికి వెళ్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళిపోయింది. దయచేసి నేను తెలంగాణ సోదరు విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణకి నయవంచిన నమ్మక ద్రోహం కూడా జరిగింది. యాక్సెప్టెడ్. ఒక నేషనల్ ప్రాజెక్ట్ కానీ దేనికి కానీ ఇవ్వకుండా అసలు ఎందుకని మాట్లాడతారు? ఏది రోడ్ల ప్రాజెక్టులు ఏం చేస్తారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నాయి, కిందకి వెళ్ళాలంటే నేషనల్ వేసుకోవాలి. అది పక్క రాష్ట్రంలో 2 లక్షల కోట్లు ఇచ్చారంటే మీకు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఇవ్వరండి. ఇంకోటిసారి చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ 1,00,000 కోట్లు అంటే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేసి VGF అని వైలబిలిటీ గ్యాప్ ఫండ్ 1,00,000 కోట్లు ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారు. ఏది రోడ్ల ప్రాజెక్టు, ఏది నాగపూర్ నుంచి విజయవాడ వరకు, విజయవాడలో 10 కిలోమీటర్లు, నాగపూర్లో మధ్యలో ఇది. దానికి VGF కింద ఫండ్ రిలీజ్ చేస్తే కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ బ్యాంకులకు వెళ్ళి ఒక 40,000 కోట్లు అప్పు తీసుకుని రోడ్లు వేసుకోవడం ఏదో చేస్తారు. అది జనాల దగ్గర టోల్ తీసి వసూలు చేస్తారు. రాష్ట్రానికి ఏంటండి ఇది? అది ఇచ్చేసాను. అది పక్క రాష్ట్రానికి కూడా ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారు? తెలంగాణకి 4,000 కోట్లు ముష్టిగా రైల్వేలో వేసి పక్క రాష్ట్రానికి గత 2 ఏళ్లలో గుజరాత్కి బుల్లెట్ రైలు కోసం 39,000 కోట్లు ఇచ్చారంటే మాట్లాడరా దీని మీద? తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ తిరుగు జాతి జరుగుతుంది, మోసం తరతరాలు జరుగుతుంది. ఈ బడ్జెట్లో జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి దోసిపెట్టారు. అంటే ఆ తెబ్బిపోయి చెప్పాను, క్రాకర్స్ కాల్ చేసుకున్నారు, పొలారెడ్డి మొత్తం సీట్లు ఖాళీ అయిపోయినాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో సీట్లు సరిపోదు. పొలారెడ్డి బ్రాంచ్లు బెంగళూరు అండ్ చెన్నైలో కూడా పెట్టారంటండి. అక్కడ కూడా కొనుక్కుని మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా పంచి పెట్టేసుకున్నారు. ఏదో అద్భుతం జరిగింది. చాలా చూస్తే ఏం జరిగింది? నేను అన్న తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు. అది మేము వరల్డ్ బ్యాంకు ఇంకో బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్కి లోన్ కింద ఇప్పిస్తాము. అయితే వీళ్ళంటారు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందే వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి అయిపోయింది.
ఈ ప్రపంచం ఇతర దేశాల నుంచి బాడీస్ నుంచి స్టాట్యూటరీ బాడీస్ నుంచి ఏ రాష్ట్రంలో తీసుకున్నా కేంద్రం షూరిటీ ఇవ్వాలి. సావరిన్ పవర్ కేంద్రం కదా. ఇంతకుముందు 1,00,00,000 కోట్లు లక్షల కోట్లకి పెట్టింది కేంద్రం ఖచ్చితంగా. దీనికి పెడతాం ఏంటండి, అది కనుక కట్టకపోతే పొళ్ళు ఒడగొట్టి తర్వాత మనకు వచ్చే నిధుల్లో రాష్ట్రం నుంచి లాక్కుంది. ఇన్నిసార్లు చూసాం మేము. మళ్ళీ చెప్తున్నానండి, ఇదేదో మన ఆంధ్రప్రదేశ్ కాదు, లక్షల కోట్లు విదేశాల నుంచి బ్యాంకులు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్గా లోన్ తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లోన్లు తీసుకున్నా సరే కేంద్రం గ్యారంటీ ఇవ్వాలి. ఇదేదో కొత్తగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు అనుకోవద్దండి. తెలంగాణలో హైదరాబాద్కి వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుని వాటర్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది షూరిటీ. ఎందుకంటే సావరిన్ గ్యారంటీ, సావరిన్ అంటే సరసత్తా గణతంత్ర రాజ్యం కాబట్టి ఇచ్చింది. కానీ ఒకవేళ రాష్ట్రం కట్టకపోతే పొళ్ళోడు కొట్లు లాక్కుంది. ఇదేదో అదేదో ఇన్సూరెన్స్ ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు లేదా మన తెలంగాణకి ఇచ్చేసారని బాధ్యాలు కొట్టుకుని బందీలు కొట్టుకుని అసలు మార్చి పెట్టి గుజరాత్ దాకా దాన్ని ఏమంటారు అభినందన సభలు నిర్వహిస్తే వెళ్తారంట. అందుకని సరే కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి, పోలవరం ప్రాజెక్ట్కి ఇస్తాము ఏంటి ఊళ్ళు ఎర్లీ కంప్లీషన్ అండ్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి ఎంత ఇస్తారు? 2 ఏళ్లలో 38,000 కోట్లు అవసరమైతే మీరు కంప్లీట్ చేస్తారా? అది దాంట్లో పెట్టలేదు, దీని మీద లేదు. మూడోది గ్రాంట్లుగా ఇస్తాం వెనకబడిన ప్రాంతాలే. వెనకబడిన ప్రాంతాలకి 2014లోనే 24,600 కోట్లు, సబ్జెక్టుకి 500 కోట్లు కేబీకే స్కీమ్, కలహండి బోలంగీర్ కోరాపుట్ స్కీమ్ మీద కానీ బుందేల్ఖండ్ తరహా ఇస్తామని పార్లమెంట్లో ప్రకటన చేసింది ఉంది, మీరు చూశారు. దాని ప్రకారం 24,500 కోట్లు రావాలి. ₹10 ఇవ్వలేదు. 50 కోట్లు తెలంగాణలో 9 రాష్ట్రాలకి, దేశంలో 100 రాష్ట్రాలకి జిల్లాలకు ఇచ్చినట్టే అది 150 కోట్లు దీనికి దానికి సంబంధం లేదు. ప్రత్యేక ప్యాకేజీ కింద ₹10 రాల. ఇవాళ 4,000 కోట్లు ఇస్తాడు. 64,000 కోట్లు ₹10 10.2% కూడా ఇంతకుముందు గవర్నమెంట్ అప్పులు తీసుకున్నాయి. ఇవాళ 24,000 కోట్లు 10 సంవత్సరాలు డిలే అయిపోయింది. మీరు ఏ విధంగా చూసుకున్నా 60,000 కోట్లు 4,000 కోట్లు వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు కడుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేశారండి, కొప్పర్తి, అది కూడా వస్తున్నాను. వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కడప టౌన్లో పక్కన ఉన్న కొప్పర్తిని డెవలప్ చేస్తాము. ఆ కొప్పర్తికి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎన్ని డీటెయిల్స్ 5,200 ఎకరాల్లో కొంత సేకరించింది, మిగతా సదుపాయాలు కల్పిస్తుంది. వారొకళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ కొంచెం చోట మొదలుపెట్టారు. కర్నూలు జిల్లా వాదకరి, హైదరాబాద్ టు చెన్నై రహదారిలో. తెలంగాణ నిన్న చాలామంది ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు హైదరాబాద్ టు చెన్నై అంటే వీళ్ళకి ఎక్కడుందో తెలియదు. వారొకళ్ళు ఏం మాట్లాడి తెలియదు, మాట పడిపోయింది. నిన్న తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలందరికీ ఒక్క మాట్లాడలేదు. అడ్డం గంట ఇటు మాట్లాడుతున్నారు. వాస్తవాలు మాట్లాడడానికి మైండ్ పని చేయట్లేదు. హైదరాబాద్ టు బెంగళూరు డెవలప్ చేస్తున్నారు. వారొకళ్ళు ఎక్కడుందా మహానుభావ అంటే అది మన మహబూబ్నగర్లో లేదా 200 కిలోమీటర్లు అంటారు మహానుభావ. అది వారొకళ్ళు కర్నూలు టౌన్నే అనుకుని ఉంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేసింది ముందు గవర్నమెంట్. అందుకని ఆ ఒక్కటి చేస్తా. ఆ ఒక్కటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టింది. 2020లో కూడా చెప్తున్నాయండి. కేంద్ర ప్రభుత్వం ఏం ఖర్చు పెడుతుంటే రైలు సదుపాయం పక్కన 20 పక్కన కడపలో రైలు ఉంది, కర్నూలులో రైలు ఉంది, విమానాశ్రయాలు. కడపలో విమానాశ్రయం ఉంది, కర్నూలులో విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా డెవలప్ చేసుకుందండి. నేను విద్యుత్ సౌకర్యం కలిగించారు అంటే ఒక గ్రాంట్ కొంత ఇస్తారేమో. అది కాకుండా రాయలసీమ ఉత్తరాంధ్రకి మొత్తం చెప్పాను కదండి, 60,000 కోట్లు రావాల్సి ఉంటే 4,000 కోట్ల తర్వాత అది గ్రాంట్గా ఏంటంటే వేసింది. ఒక ద్వారకా కన్వెన్షన్ ప్రాజెక్ట్కి అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతి అందరూ కావాలని కోరుకున్నాం, ఖచ్చితంగా నిలబడాలని కోరుకున్నాం. ఈ దేశంలోనే గొప్ప నగరంగా విరసిల్లాలని కోరుకుంటాం. మీరు 1,500 కోట్లు ముష్టి చేసినట్టు వేసి ఇవాళ 1,500 కోట్లు అప్పిస్తే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో రావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఆగిపోయింది. అది ఇంత ముందో వచ్చింది. మీరు కొత్తగా ఏంటి చేసింది FRBM నార్మ్స్లో రాదు. ఇది దానికి రాకుండానే క్రితంసారి లక్షల కోట్ల రూపాయలు లోన్ తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇది మసిపూసి మారేడుకాయ చేసి ఆంధ్రప్రదేశ్కి ఏదో డెవలప్మెంట్ చేసినట్టు బీహార్ సంగతి కూడా వస్తానండి పెడితే దేశం అంతా జలసీ పడుతున్నారండి. నా సోదరులు తెలంగాణ ఒకటే తెలుగు పెట్టలేం. అయ్యా మహానుభావ, అక్కడ చేసింది ఇలా గాల్లో అరచేతిలో వైకుంఠం చూపించారు, ఏదో కొంచెం విదిల్చారు ఎంగిలి మెతుకులు. ఇది జరిగిందండి. చెప్పండి ఇప్పుడు ఏంటి గాలు నాకు ఒకటి చెప్పండి. బడ్జెట్ అంటే ఏంటండి? ఫిగర్స్ విల్ స్పీక్ కదా. ఎన్నికల స్టంట్ అంటే ఏంటి? నేను అది చేస్తాను, నేను దీనికి ఇది చేస్తా, పోలవరం తొందరగా కట్టించేస్తా, నేను దానికి ఆ 2 పార్టీలు డెవలప్ చేస్తే ఈ ఎన్నికల స్టంట్ సభలో మాట్లాడతారు. పార్లమెంట్లో బడ్జెట్లో మాట్లాడరు, ఏదో ఉదరిస్తారు తప్ప. బడ్జెట్లోనేమో మేము అది ఇచ్చేస్తాను, ఎన్నికల స్టంట్లో పెట్టుకోమనండి. బడ్జెట్ విల్ స్పీక్ అబౌట్ ఫిగర్స్ మోస్ట్లీ, అంతే కదండి. ఇవాళ ఎంగిలి మెతుకులు విధించిన 4,000 కోట్లు ఏందండి ఇది? ఆ గుజరాత్కి ఆ బుల్లెట్ రైలు కోసం బహుమానం చేసుకుంటే 1,50,000 కోట్లు అవుతుందంటే అంతా అయ్యేటప్పటికి. మరి ఎవరు జాగీరేనండి? ఇంకోటి కూడా చెప్తున్నాను దయచేసి, మేము అడిగేది ఇన్సెంటివ్స్. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద లేదు. నేను అదే అంటున్నాను. ఇందాక
బీహార్కి ప్రత్యేక హోదా లేదని అది నాటకవాళ్ళు ఇచ్చారండి బీహార్తో. నేను ఇది పెద్ద నాటకవాడి, దయచేసి ఆంధ్రప్రదేశ్ కన్ఫర్మ్ చేశారంట కదా బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసిన. కాదు, ఇది నాటకవాడి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆ బీహార్లో అది లేదండి. ఆంధ్రప్రదేశ్కి పార్లమెంట్ ఇచ్చిన హామీ, బీహార్కి అసలు హామీ లేదు. పార్లమెంట్కి ఇచ్చింది స్టాట్యూటరీ కండిషనల్ బైఫర్కేషన్ కింద లాంటిది అది. అందుకని వీళ్ళందరినీ తగ్గించడానికి బీహార్లో రిలీజ్ చేయించారు అదాని గారి పార్టీ. ఇది అద్భుతమైన కుట్ర. ఎన్నాళ్ళు తెలుసుకుంటారు నా సోదరులు. బీహార్తో చేంజ్ వాళ్ళకే ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన కండిషనే లేదండి. అక్కడ మనకి పార్లమెంట్ లో బైఫర్కేషన్ కండిషన్ అండి అది ఆంధ్రప్రదేశ్ కి. అంటే బీహార్ అనేది వెనకబడిన రాష్ట్రం కింద, అక్కడ ఒకటి చెప్పాలి, ఏదో నది వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా నది బీహార్ దుఃఖదాయన్ అనే వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు నది ప్రాజెక్ట్ కూడా ఫ్లడ్ విక్సిన్ 12,000 కోట్లు. నేను అందే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి 100 రూపాయలు నిధులు కేంద్రానికి వెళ్తుంటే తెలంగాణకి అయితే మరీ సగం కూడా 47 సబ్జెక్టు కరెక్షన్ 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తున్నట్లేదు. తిరిగి ఆంధ్రప్రదేశ్కి 55 ఇస్తున్నట్టున్నారు. ఈ నిధులన్నీ బీహార్ నుంచి 100 రూపాయలు వెళ్తుంటే 260 300 సబ్జెక్టు కరెక్షన్ అక్కడ ఖర్చు పెడుతున్నారు కదా. మీకు అర్థం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాలు కట్టిన దక్షిణాదిలో, ముఖ్యంగా దక్షిణాదిలో కట్టిన, మహారాష్ట్ర కూడా ద్రావిడ్లో కొంచెం వస్తానండి, కట్టిన ఈ పనులన్నీ దాదాపు తీసుకెళ్ళి మనం కట్టిన పనులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు కదా. అలా కాదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారా? 260 రూపాయలు ఇవ్వమని ఆంధ్రప్రదేశ్కి సంవత్సరానికి 1,00,000 కోట్లు వస్తాయి లెక్కన. బీహార్కి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నిధులు తీసుకెళ్లి ప్రజలు కట్టిన పన్నులోంచి బీహార్కి తరలిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతానికి ఆదుకోవాలి. కానీ పార్లమెంట్ ఇచ్చిన కండిషన్ ఏంటండి? సరే, నేను ఇంకో మాట మాట్లాడతాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఈ విషయం. ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మీరు నమ్మలేని నిజాలు. గుజరాత్లో ఒక కంపెనీ స్టార్ట్ చేసి పెడితే ఒక ఉద్యోగం కల్పిస్తే కల్పించిన ప్రతి ఉద్యోగం అనే కంపెనీ ఈ దేశం 3.2 కోట్లు సబ్సిడీ కానీ క్యాష్ కానీ ప్రోత్సాహిస్తుంది అది ఆ దేశానికి, ఆ కంపెనీకి. అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలండి మీకు. ఆ గుజరాత్లో ఒక మైక్రాన్ కంపెనీకి ఒక 10,000 ఉద్యోగాలు కల్పించింది అనుకోండి. అమెరికా ఉంటారు, మన దేశంలో 32,000 కోట్ల రూపాయలు ఈ దేశం సబ్సిడీ పైన క్యాష్ పైన ఆ కంపెనీకి దేశం మన కట్టిన పనుల్లోంచి ఇస్తుంది. ఏమన్నా అర్థం అవుతుందా మీకు? ఇది నమ్మరు కదా మీరు. మీరేంటి అందరూ అతిశయోక్తి అనుకుంటారు నేను చెప్పింది. ఇదేంటి అది బీజేపీ ఏమన్నా గుజరాత్ ఏమైనా పుట్టిందా? వీళ్ళిద్దరూ ఆదాని గారి పార్టీ కంపెనీకి బడ్జెట్ నుంచి ఇవ్వడం ఏంటనేది ఆలోచిస్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఉద్యోగం పెడితే 5 లక్షల రూపాయలు సదుపాయం కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చెప్తున్నాను, ఇవాళ గుజరాత్కి కేంద్ర నిధులు కొన్ని రంగాల్లో 360% పెరిగిందని ఆర్బీఐ మిగతా ఇది గణాంకాలు రిపోర్ట్లు ఇస్తున్నాయి. కొన్ని దాంట్లో అంటే మనం కట్టిన ఫోన్లు అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. ఒక కంపెనీ గుజరాత్లో పెడితే మైక్రాన్ కంపెనీ మీరు పోనీ నేను కాలేదు, నేను చెప్పింది కరెక్ట్ కాలేదు, ఎవరు చెప్తే నమ్ముతారండి? ఈ కేంద్రంలో ఆదాని గారి పార్టీకి సంబంధించకపోయినా ఎన్డీఏకి సంబంధించిన కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రి ఆవేదన వ్యక్తం పరిచి బయట స్టేట్మెంట్ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లో ఉంది, ప్రతి అన్ని చోట్ల ఉంది. ఈ దేశ పరిశ్రమ శాఖ మంత్రి స్వయానా చెప్పిన విషయం ఏంటంటే, ఇది నేను నమ్మను, ఇంత దారుణంగా చేస్తున్నారు, ఎలాగిది అని చెప్పి గుజరాత్కి ఇదేం కర్మ, 5,000 ఉద్యోగాలు ఇస్తే 16,000 కోట్లేనా? వాళ్ళు పెట్టే పెట్టుబడి ఏంది అంటే, పెట్టుబడి 15,000 కోట్లు పెడితే 16,000 కోట్లు సబ్సిడీ ఇచ్చేది ఇంకేముంటుంది? ఇది ఉజ్జాయింపుగా అనుకుని మాట్లాడిన వెంటనే ఆయన కుటుంబ సభ్యుల మీద దాడులు మొదలుపెట్టారు. ఆయన ఆ పార్టీకి సంబంధించకపోయినా వేరే పార్టీ. నా ప్రపంచంలో ఎక్కడ వెళ్ళలేదండి ఇలా దట్టంగా దోచిపెడతాం. ఇంకోటి కూడా చెప్తున్నాను, గుజరాత్లో గిఫ్ట్ సిటీ డోలారీ సిటీ కట్టుకున్నారు ఏషియాలో పెద్దగా. వాళ్ళు గాంధీనగర్ ఎన్నో వేసుకుంటున్నారు. అహ్మదాబాద్ని ఈ దేశంలోనే ఒకే ఒక ఏది ఇంటర్నేషనల్ హెరిటేజ్ సిటీని డిక్లేర్ చేసుకున్నది. బాగుంది. ఈ గిఫ్ట్ సిటీని పెట్టి 8 నెలల నుంచి ఈ దేశంలో 1 గ్రాము సిల్వర్ ఇంపోర్ట్ చేసుకుని అక్కడి నుంచి ఈ దేశంలో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ 0% ట్యాక్స్. దుబాయ్ అనే కంట్రీ ఉండేది, దాంట్లో ఇంతకుముందు 2022-23 వరకు 0% ట్యాక్స్ ఉంది, ఇప్పుడు 5% పెట్టారు. మలేషియా ఎక్కడ లేనట్లు చట్టాలను సవరించి ఒక్క గిఫ్ట్ సిటీలో కనుక ఏమైనా పెట్టుకుంటే మన ఫైనాన్షియల్ దాంట్లో బయట నుంచి ఎవరిని వచ్చి పెట్టి 0% ట్యాక్స్. ఎక్కడ విన్నారా? మా రాష్ట్రానికి ఎందుకు ఎవరు, లేకపోతే తెలంగాణకి ఎందుకు ఎవరు? కొంతకాలం అన్నా మా ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా, విభజన చట్టాలు ఉంది కదా మాకు ఇవ్వాలని, లేకపోతే విభజన హామీలు ఉన్నాయి కదా. నమ్మద్రోహం కాకుండా ఇంకేమంటారు చెప్పండి నాకు. దీన్ని నా ఆవేదన ఒకటే కాదు, దయచేసి ఇది కావాలి 10 మందికి తెలియజేయండి. నేను తప్పు అయితే నేను క్షమాపణ చెప్తాను, లేదంటే నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన హామీ ఇస్తే నాకు బీజేపీ మీద కోపం లేదండి. ఆ పార్టీ నెగ్గాలని కోరుకున్నాం, కానీ ఎంపీ గారిని అడగండి ఇంతకుముందు 2014. మరి ఎవరి మీద మీకు కోపం? ఈ ఆదాని గారి పార్టీ ఏదైతే ఉందో 2014లో వచ్చిందో వారు అనుచరులు ఇద్దరు కూడా
ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీగా మారిన తర్వాత ఇంకా దేశంలో ఇంకేమీ లేనట్టు మొత్తం గుజరాత్ ఉన్నట్టు ఇది చేసి మొత్తం ప్రపంచానికి దేశానికి వచ్చింది అన్నీ అక్కడ తరలించుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటే పైగా ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేస్తూ ఉంటే ఊరుకోమంటారా? శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని గౌరవిస్తాం, వాజ్పేయి గారిని గౌరవిస్తాం, గొప్ప మహానుభావుడు. అది భారతీయ జనతా పార్టీ అండి. ఓ సిద్ధాంతం కోసం ఇలాగ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకైతే మీరు కమింగ్ బ్యాక్ టు తెలంగాణ నేను అడుగుతాను. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్ బీహార్కి అలాగే ఇవ్వరన్నారు, అదొక అబద్ధం అన్నారు. ఏది ప్రత్యేక హోదా అనేది అది అడిగిచ్చారండి, తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన బత్తాయి ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం దాన్ని అట్లా పెట్టారు. సరే, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? 2027 మార్చి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు అమలవుతున్నాయి. ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఆంధ్రప్రదేశ్కి అక్కర్లేదన్నాడు. ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, నీచులు, నికృష్టులు ఆ పదం వాడుతున్నా. విభజన హామీలు వద్దన్న వాళ్ళే నీచులు, నికృష్టులు, భావితరాలు దెబ్బతింటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారని చెప్పేసి మీరు ప్రత్యేక హోదా వద్దన్నారు, విభజన హామీలు అన్ని వద్దనలేదు. ఆయన ఒక మాట మాట్లాడతా ప్యాకేజీ ముందర కానీ పాప ఆయన తప్పు తెలుసుకున్నారండి. ఇంకా మనం మాట్లాడి తప్పుందా? ఆయన నేను యూటర్న్ తీసుకున్నాను, ఆయన తప్పు తెలుసుకున్నాను, మోసం చేశారు వాళ్ళు, నమ్మకం. అసెంబ్లీలో 2019లో బిల్లు పెట్టి దాన్ని సవరించుకున్నారు. ఇంతకుముందు మోడీ గారు దానికి ఇచ్చిన సవరించుకున్నాను నేను. ఇవాళ కూడా అసెంబ్లీలో ఆయన చేసిన బిల్లు ఇంకా ఫోర్స్లో ఉంది. కేంద్రం చేసిన మోసాన్ని నిలదీసుకున్నారు ఆయన. మోసం, ఈ దిక్కుమాల ప్యాకేజీ, ప్రత్యేక ప్యాకేజీ మోసం చేస్తుంది. ప్రత్యేక హోదాకి ఏది ఆల్టర్నేటివ్ కాదు. ఆంధ్రప్రదేశ్ బతకాలంటే, భావితరాల జీవనాల్లో బతకాలంటే అని నేను ఇంకా స్టాండ్ మార్చుకోనని బల్ల బుద్ధి చెప్పి ఆయన మీరు డౌట్ చేయమాకండి. ప్రత్యేక హోదా అవసరం. కానీ ఎందుకంటే ఇవాళ నిజంగా మల్లికార్జున ఖార్గే గారు ప్రధానమంత్రి అయితే 5 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సందర్భం ప్రత్యేక హోదా వచ్చేది. రాదనుకోదు. ఈ దిక్కుమాల బ్యాచ్ కొంతమంది బయలుదేరారు. సన్నాసి బ్యాచ్, కులగజ్జి, మతపిచ్చి ఈ బ్యాచ్ కొంతమంది బయలుదేరి ఈ మధ్యన ఆదాని గారి బ్యాచ్ బయలుదేరి ఇక అది ముగిసిన చాప్టర్ అని ప్రచారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నెగ్గుంటే నిజంగా ఈ 260 సీట్లు వచ్చి ఉంటే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చేది. నమ్మండి, సత్యం నమ్మండి, విశ్వాసం ఉంచాలి. తెలంగాణలో 2 ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణ తెచ్చుకున్నారు, దేశానికి కన్విన్స్ చేశారు. కానీ మరి చాలామంది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, అది ఇతర రాష్ట్రాల్లో పంజాబ్ ఇట్లా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలందరూ కూడా ఈరోజు మిత్రపక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ 2 రాష్ట్రాలకి ఈరోజు వరాల పంట కురిసింది. అంతా ఈ మోడీగా ఆదాని గారి మొత్తం దోషేసేదంతా ఆదాని గారు, ఈ పాపం అంతా పాపం చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ గారి మీద వేసేసారు. అద్భుతంగా వేసారని మొత్తం అంతా లాభం పొందేది వాళ్ళండి. మొత్తం గుజరాతీ బ్యాచ్ అని నేను ఒక వర్గాన్ని అనలేదు కానీ మొత్తం గుమా వ్యాపారులు, ఆదాని గారి పార్టీ అనుకో 1200 మంది ఎంతమంది ఉంటారు తెలియదు, వాళ్ళు లాభం పొందుతారు. పాపం అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీహార్ మీద వీళ్ళు దోసుకు. బీహార్కి ఏమి ఇచ్చారు? ఒక 2 ఫ్లడ్ దానికి తప్ప. నేషనల్ హైవే ప్రాజెక్ట్ 26 ఏంటండి నేషనల్ హైవే ప్రాజెక్ట్. ఇప్పుడు బీహార్ ఏమైనా బయట లేదండి. నేనేమో ఉత్తర భారతీయ జనతా పార్టీ బీహార్ ప్రజలు ఎవరండి? నేను మగధ సామ్రాజ్యం మనం ఆంధ్రులు వెళ్ళి పాలించారు. అక్కడికి ఆంధ్ర శాతవాహనులు వెళ్ళి మగధ సామ్రాజ్యం చేయించి పాలించారు. ఆంధ్రుల మీద పాటలు ఉంటాయి. జార్ఖండ్లో పల్లె వాళ్ళ కోసం పాడుకునే పాటలు ఉన్నాయి. అది నేను బీహార్ ఎవరు మన దేశంలోనే ఉంది కదా పాపం. ఇప్పుడు నేను దాని గురించి అంటలేదు. వీళ్ళని అడ్డం పెట్టి బూచిపెట్టి మిగతా అందరూ మమ్మల్ని ఒక దిష్టి బొమ్మల కింద పెట్టేశారండి. దేశంలో ఇచ్చింది లేదు బూడిది. ఇది నేను 100 మందికి ఒక్కడనే చెప్పుండొచ్చు, వాస్తవం కాదా లెక్కల్లో. ఇప్పటికైనా ఈ 15,000 కోట్లు ఇది మన దెబ్బకి ఏదో రేపు గ్రాంట్ మేము కేంద్ర ప్రభుత్వం కంటుకున్నా అంటారు. లేకపోతే అసలు మాట ఉండేదా అసలు? మేము కనుక వాయిస్ రైట్ చేయకపోతే నిన్న పొద్దున్న అన్నింటిలో సోషల్ మీడియాలో పెట్టకపోతే అందరూ అందుకున్నారు. అది లేకపోతే ఉండేదండి అసలు. అందుకని మిమ్మల్ని పిలిపించే ఈరోజు కాదు మేజర్ మీడియా. నాకు విత్ డ్యూ రెస్పెక్ట్ టు మేజర్ మీడియా మమ్మల్ని ఎందుకు బహిష్కరించింది తెలియదు. సరే సార్, ఒక మాట అనుచితంగా మాట్లాడలేదు. రెస్పెక్ట్ ఆల్ ద జర్నలిస్టులు అండి. ఎవరి మీద చెప్పులు తీసుకుని కొట్టలేదు, లేదా బూతులు తిట్లా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏరో తిట్లా, లేదా అమరావతి బూతులు నిజం నిర్భయంగా మాట్లాడుతున్నారు కాబట్టి అందుకని మిమ్మల్ని. ఎందుకంటే ఏ పార్టీ కళ్యాణ్ బాబు గారి భార్యల గురించి మాట్లాడాలి నేను తప్పు కదండి. అలా చాలా అసహ్యంగా ఉంటుంది కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారి మా ఇంట్లో వాళ్ళ గురించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గురించి మాట్లాడాలి. అది గొప్పతనమా? చేతకానితనం. అది చేతకానితనం. మహిళలను తిడితే దౌర్భాగ్యతనం. మహిళలను కూడా తిట్టే ఈ రాజకీయ నాయకులు చావచచ్చిన చేతకాని సన్నాసి నాయకులు కొంతమంది వెళ్ళి వాళ్ళు తిట్టుకునే దమ్ము లేక మహిళల పేర్లు అడ్డం పెట్టి తిడతా ఉంటారు. ఒక యూజ్లెస్. ఓకే, ఇక ఈ బడ్జెట్ సంబంధించి మాట్లాడదాం. ముందు చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా సరే. మరి నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడదాం. ఓకే రైట్. తెలంగాణకి అన్యాయం జరిగింది ఘోరంగా అని చెప్పేసి మాట్లాడతాం. అన్యాయం దయచేసి తెలంగాణ అవమానించద్దు. తెలంగాణకి అన్యాయం జరిగిందంటే మోడీ గారిని అవమానించినట్లే. ఎట్లా?
మీరు అన్యాయమైన పదం మరి అవును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆదాని గారిని అవమానించినట్టే మీరు. మీరు అన్యాయం అనే పదం ఎంత గట్టి పదం తెలుసా? మీరు అలా అనొద్దు. ద్రోహం జరిగింది. ద్రోహం ఎందుకంటే గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా సరే తెలంగాణకి ద్రోహం జరిగింది అంటే ఆ పేరు వినపడిపోయినంత మాత్రం లాస్ లేదు. అన్యాయానికి ద్రోహానికి పెద్ద తేడా లేదు కానీ చాలా ఉంది. ఉందా? ద్రోహం అంటే ఎన్నుపోటు, అన్యాయం అంటే అన్యాయం చేయటం, నమ్మక ద్రోహం. సరే ఏం ద్రోహం జరిగింది చెప్పండి. ఏం ద్రోహం అంటే మొట్టమొదటిగా బడ్జెట్ కన్నా ముందు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ మిగులు జలాల విషయంలో, కృష్ణా జలాల విషయంలో జడ్జిమెంట్ వచ్చింది, మీరు ఇవ్వండి అని చెప్తే దేశంలో పెద్ద మనిషి అందరికీ తండ్రిలా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి వీటికి వ్యతిరేకంగా, మిగులు జలాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రకి కవరోజు కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా అఫిడవిట్లు వేసింది. ఈ తొప్పయ్యా బాబాని మేమందరం అంటే వీళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. సుప్రీంకోర్టులో లెక్క చేయకుండా అఫిడవిట్ వేసి శాశ్వతంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి మన ఈ రెండు రాష్ట్రాల మధ్య జీవో పెట్టి పితకలాన్ని పెట్టింది. కొట్టుకు చాసి తెలుగు ప్రజలు మా కాళ్ళ దగ్గరికి, ఆదాని గారి కాళ్ళ దగ్గరికి రావాలని ఆదాని గారి పార్టీ దౌర్భాగ్య స్థితికి దీన్ని ఏమంటారండి? ఒకటి. రెండోది ITAR 12-13లో ప్రకటించారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిస్ట్రిబ్యూషన్. ₹10 పెట్టలేదు. ద్వారకా కన్వెన్షన్ పెడతారు, అక్కడేమో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళేది గుజరాత్లో గిరగరగా తిప్పించుకుని రోడ్డుకి 1,00,000 కోట్లు కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2,000 కోట్లు పెడితే మొత్తం 1,00,000 కోట్లు గుమ్మరిచ్చారు ఇవాళ విలువలు. ఇవన్నీ పెట్టుకుంటారు. 9,60,000 కోట్ల విలువైన పరిశ్రమలు గుజరాత్ ఇప్పుడు ల్యాండ్ అయినా పైప్ లైన్ అయినా నడుస్తూ ఉంటాయి. ITR సత్య నాదేళ్ల గారు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. అక్కడి నుంచి సుందర్ పిచ్చయ్య గారికి వెళ్ళారు మోడీ గారు. సుందర్ పిచ్చయ్య గారిని కలిసి గుజరాత్లో 85,000 కోట్లు చేసే కంపెనీని పెట్టడానికి ఒప్పించారు. పిచ్చయ్య గారు మన తమిళనాడు, సుందర్ పిచ్చయ్య తమిళనాడు సంబంధించిన, సత్యనాదేళ్ల గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు బిడ్డ. ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డ. మన అద్భుతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మిగతా కానీ ఉన్న ఈ ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియన్స్లో అత్యధికులు తెలుగు బిడ్డలు ఉంటున్నారండి. అక్కడ పెట్టకుండా అక్కడ తరలించుకెళ్ళిపోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంట కాలుష్యం వచ్చే రిఫైనరీ అంట, దానికి 5,000-10,000 ఎకరాలు ఇవ్వండి, సారవంతమైన, అది కూడా కృష్ణా జిల్లా గోదావరి జిల్లాల్లోనే ఇవ్వండి, రిఫైనరీ పెట్టి ఆ బూడిదంతా ఇది వద్దండి బాబా రిఫైనరీ అని చెప్పి అక్కడ మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో గొడవలు చేస్తుంటే 5,000 ఎకరాలు బేర్లాండ్లో పెట్టుకుని వచ్చి తీసుకొచ్చి ఈ రేపొద్దున ఆదాని గారికి అమ్మరని గ్యారంటీ ఉందా? ఈ కంపెనీని BPCL ఆరామ్కో అని కంపెనీ పెడితే వద్దంటే ఇది మిస్సేల్ని పెట్టారంట మా దగ్గర దివిసీమలో. ఆ మిస్సేల్ ఏదో దేశ పద్ధతి కాదు, అంత మా అకౌంట్లో వేస్తారేంటి? ఇవాళ తెలంగాణ విషయంలో అండి, అపార్ట్ ఫ్రమ్ ఇంకో విషయం చెప్తున్నాను. ఒక రైల్వేలో 4,000 కోట్లు చెప్పాను మీకు. గుజరాత్కి వేసుకుని బుల్లెట్ ట్రైన్ కోసం గత 2 ఏళ్లలో 38,000 కోట్లు, 800 పైన ఎక్కువ కేంద్ర ప్రభుత్వం కేటాయించి 10 ఏళ్ల క్రితం కంటే తెలంగాణకు మాత్రం 10 రెట్లు పెంచామని చెప్తుంది. అది కాదండి, చెవులో పువ్వులు, క్యాబేజీ పువ్వులు అంత అమాయకులు అనుకున్నారా? పోరాట తత్వం ఉంది. అలా సింగరేణి అంటే తెలంగాణ కొంగు బంగారం. సింగరేణి కూడా మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు సింగరేణి ప్రైవేటీకరణ చేయట్లేదని ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు. లేదండి, అదే మీరు నెత్తి మీద కత్తి పెట్టి కూర్చున్నా మీరేం నమ్మొద్దండి. అది ఆదాని గారు కన్ఫర్మ్ చేసేసారంట కదా, అసలు అవసరమే లేదని ఆదాని గారు నిర్ణయిస్తారు. కేవలం ఇది స్టేట్కి సంబంధించినటువంటి 51% ఉంది కాబట్టి, ఇది కేవలం స్టేట్కి సంబంధించిన విషయమే కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేసే లేదు. ప్రైవేటీకరణ కాదు, ఆల్రెడీ ఆక్షన్స్ మొదలు పెట్టేశారండి గనులు. మరి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఏమండి, ఆ స్టేట్మెంట్ గురించి ఆయన గనుల శాఖ మంత్రి ఆయన ఇచ్చారు. ఆల్రెడీ మన ఆక్షన్ పెట్టి ఏదో తిప్పలు పడి అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆప్ చేసుకొని చెప్తున్నానండి. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఆక్షన్ పెట్టారు. ఇది ఇవ్వడం ఏంటి? విశాఖపట్నం గన్నులు ఇవ్వండి బాబంటే ఆక్షన్ వేసుకుని కాళ్ళు కొట్టేసి దాన్ని పరిగెట్టమంటున్నారు. ఎంత దుర్మార్గం ఉందంటే ఆదాని గారు చెప్పినట్టు ఆదాని గారి గన్నులు అలాట్మెంట్స్. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి. ఇవాళ రహదారుల విషయంలో మీకు చెప్పాను, ఏదో సెంటర్ తెలంగాణ దక్కన పీఠంలో సెంటర్లో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు ముంబైని చేయాలంటే కావాలి, అటు ఉత్తరాది దక్షిణాది వెళ్ళాలంటే దీంట్లోంచి వెళ్ళాలి. ఏమేమి చెప్పండి నాకు? అది రోడ్లు వేసుకుంటేనా ఇదా? అది వేసేసి అకౌంట్లు వేయటం, మిగతాది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే. అది కానీ పక్క రాష్ట్రానికేమో మహారాష్ట్రకేమో 17,000 కోట్లు ఇస్తారు ఏదో ఏది మెడికల్ దాంట్లో. తెలంగాణకి 5,000 కోట్లు ఇచ్చేంతకుముందు పెంచి చెప్తారేంటి? నాకు అర్థం కాదు. ఏమన్నా తెలంగాణ విదేశాలు ఉందా? నేను ప్రత్యేకంగా చెప్తున్నా, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా మోసం చేశారు. తెలంగాణ నేషనల్ ప్రాజెక్ట్కి అడుగుతున్న పాలమూరు రంగారెడ్డి గారి గురించి అడుగుతున్నారు. మిగతా కాళేశ్వరంతో వేదం ఉంటే మిగతా చాలా ఇవ్వచ్చుకోవచ్చు, చాలా వచ్చు. అది ఇవ్వకుండా పాలమూరు అంటే మీకు తెలుసు కదా, మహబూబ్నగర్ జిల్లా ఒకసారి చూడండి, నది పరివేష్టితమైన ఒక దిండు ఒకటి నడుస్తూ ఉంటుంది. ఇది కాకుండా అటు పైనుంచి ఇలా తిరిగి ముడేపున్న కృష్ణానది ఉంటుందండి, నాగసారి జిల్లా. కానీ చాలా నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతం.
సరే అలాంటిది ఆ మౌనెల నేలలో 3 రకాల నేలలు ఉన్నాయి. ఎర్ర నేలలు నుంచి చెప్తే అద్భుతమైన నేలలు ఉన్నాయి అక్కడ. అట్లాంటి సమయంలో అండి ఆ రంగారెడ్డి పోలవరంలో రంగారెడ్డిను ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎక్కువ బెనిఫిట్ చేయడానికి వచ్చారు. రంగారెడ్డిలో కొంత మిగతాది అక్కడ బెనిఫిట్ చేయడానికి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా ముందు కిన్బట్వా ప్రాజెక్ట్ పెట్టి బడ్జెట్లో పెట్టేశారు. ఇంతకుముందు కిన్బట్వా ప్రాజెక్ట్ 5,000 కోట్ల ముందు ఇనిషియల్గా అడాకు రిలీజ్ పెట్టారు. కాదే బాబు తెలంగాణకు కూడా ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా మోసం చేస్తాను పక్కన పెట్టండి, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఏంటి ఇవ్వండి బాబు అని అడిగితే మళ్ళీ కాకుండా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు అన్యాయం చేసేటట్టు అలాట్మెంట్ లేకుండా నికర్జాల లేకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టు ఇచ్చేశారు. మన 5,000 కోట్లు పెట్టి బడ్జెట్లో పెట్టి ఇచ్చేశారు. అప్పర్ భద్ర అంటే తుంగభద్రలో భద్రా ప్రాజెక్టుకి రాష్ట్రాల సంబంధం లేదంటూ తీసుకొచ్చి పెట్టేశారు. అది కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే దాంట్లో వచ్చే నీళ్లు ఉన్నాయి కదని పోలవరం ప్రాజెక్టుకి అవతల భద్ర ఎక్కడ ఉందండి? నేను దయచేసి నీటి నిపుణులు ఒకసారి ఆలోచించండి. లింకేజ్ 1980లో సంతకం పెట్టుకున్న ప్రకారం 34 టీఎంసీలు పై రాష్ట్రాలకు 2014 వెళ్తాయి. పోలవరం కంప్లీటే కాలేదు కదా. అసలు ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది, చాలా డెప్త్గా ఆలోచించండి. కంప్లీట్ కాకుండా అప్పర్ భద్రాకి అయితే తెలంగాణ పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? సరే కట్టుకోవచ్చు, కానీ నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు వెళ్ళలేదు? తెలంగాణ ఒక ప్రాజెక్టు బతిమాలుతున్నారు కదా. ఇది అయిపోయింది. ఒక మెట్రో రైలు ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేయాలని అడుగుతుంటారు. ఇక్కడ ఇవ్వకుండా చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ ఎంత ఉందండి? కాన్పూర్ ఎంత ఉంది, లక్కురే ఎంత ఉందండి? హైదరాబాద్లో పోల్చుకుంటూ ఉంటుంది. దానికి మాత్రం ఉంది. 7 నగరాల్లో మెట్రోలు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 0, తెలంగాణలో చెప్తున్నా అండి ₹1 ఇవ్వలేదు. ఇలా మీద తోసేయటం ఒక్క విషయంలో కాదని నేను చెప్పేది, మెడికల్ కాలేజీల విషయంలో మూసీ రివర్ ప్రక్షాళన కోసం కూడా అడిగారు. దానికి కూడా ఏం ఇస్తారండి. నేషనల్లో బోర్డు అంత నిధులు ఉన్నాయి. ఇవాళ 48 లక్షల కోట్ల బడ్జెట్ చెప్తున్నాను. ఇవాళ ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఇండియా అప్పులు 52,73,00,000 లక్షల చిల్లర. ఈ 2024 అంతానికి 16,30,000 కోట్లు ఎంతో ఇప్పుడు అప్పులు కొత్తగా అప్పులు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో 48 లక్షల కోట్లలో 16,33,000 కోట్లు ప్లస్ 28,000 కోట్లు అదనం 200 లక్షల కోట్లు దాటుతున్నాయి ఇండియా అప్పులు. ఈ భారతీయ 200 లక్షల కోట్లు. మీరు చెప్పే ఫిగర్ కరెక్ట్, మీరు విన్నది కరెక్టే. ఈ 24-28 సంవత్సరాంతానికి 200 లక్షల కోట్లు దాటిపోయింది. అంత అద్భుతంగా చేశారంటే ఇంకోటి చెప్తాను, తెలంగాణ రూపాయి పెంచలేదండి ఇప్పుడు డీజిల్ మీద, ₹1 పెట్రోల్ మీద పెంచలేదు. కేంద్రం ఏం చేసింది, ₹3.20 ఎంత ఉంటే డీజిల్ మీద ₹21 పెంచేసి ₹5 తగ్గించామన్నారు. లక్షల కోట్ల రూపాయలు, అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా వేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కరు చూడండి ఇంత కుట్ర. నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, మేము తగ్గించుకుంటాము, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఓన్లీ జీఎస్టీ తప్పితే మిగతా ట్యాక్స్లు అన్నీ కూడా తగ్గించుకుంటాము. కానీ స్టేట్ గవర్నమెంట్లు ఏవి కూడా తగ్గించుకోవట్లేదు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. ఓన్లీ పెట్రోల్ బ్యాంక్ ప్రజలనే మోసం చేసి ఇంకో కుట్ర తీసుకొచ్చారు. బత్తాల ఫ్యాక్టరీ ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు ఈ జీఎస్టీలోకి పెట్రోల్ కూడా తీసుకురావాలి. రాష్ట్రాలకు అన్ని అధికారులు పొల్లోడు కూడా రాక్కుని మీరు దుర్మార్గంగా అదానీ గారి పార్టీ లాక్కుని ఇవాళ దీనికి నేను ఒకటి చెప్తాను. ఏమండి ₹3.21 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా పెంచలేదు 10 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కానీ డీజిల్ మీద పెట్రోల్ మీద తెలంగాణ ప్రభుత్వం కొత్త సొంకాన్ని వేయలేదు. ఇది ఖచ్చితం అండి. మీరేం చేశారు, ₹3 నుంచి 700% పెంచి 200% తగ్గించారని ఆనందపడతాను. ఇదని చెవులో పూలు పెట్టుకుని క్యాబేజీలు క్యాలీఫ్లవర్ కాకుండా అక్కడెక్కడ దొరుకుతాయి మార్చెస్లో పెద్ద ఫ్లవర్లు పెట్టుకోవాలి. జనం నమ్ముతున్నారు, నమాయకులు. ఇంకోటి కూడా చెప్తున్నారు, మేము ఈ పెంచేసి వచ్చిన 5,10 లక్షల కోటి సబ్జెక్ట్ కరెక్షన్ ఎంతన్నా దాంట్లో పాత బాకీలు తీర్చామంటే ఆర్బీఐకి ఆర్టీఐ వేశారు. పాత బాకీలు జనరల్గా ఇది తీర్చింది కూడా వచ్చింది కానీ తీర్చింది కూడా లేదు, అది కూడా ఇచ్చారు, అది కూడా నమ్మేశారు జనాలు. తెలంగాణకి అడుగడుగున అన్యాయం చేస్తున్నారు. కానీ మరి నిజంగా 8 మంది ఎంపీలు గెలిచారు. ఇక్కడ 8 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. రెడ్డి గారు సహోదరుడు. మరి ఎందుకు తెలంగాణకి వాళ్ళంటే ఎందుకు మాట్లాడలేకపోయారు? అక్కడ ఫెయిల్ అయ్యారంటారా? కాదండి, ఫెయిల్ అవ్వటం కాదు, అంతా అదానీ గారు డిసైడ్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం వెళ్ళదు కావచ్చు, అదానీ గారు మొత్తం అదానీ గారి కనీసాలను నడిపితే ఇంకే ప్రభుత్వం ఉందండి అక్కడ. అదానీ గారి పార్టీ ప్రభుత్వమే. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండేది. ఇవాళ ఈ ప్రపంచంలో ఎక్కడన్నా కిమ్ము హిట్లర్ తప్ప ఎన్నిసార్లు మీకు పేరు చెప్పాను, 52 ఫోటోలు 53 ఫోటోలు ఇంత పుస్తకంలో ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్. బీజేపీ సర్కార్ ఎన్డీఏ సర్కార్ కాదు, మోదీ సర్కార్. బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ. అసలు చెప్తున్నానండి,
హిందూ మహాసభ లేకపోతే జనసంఘ నుంచి వచ్చిన నాకు అర్థమైంది మీరు పార్టీ వ్యతిరేకం కాదు. 61 మోడీ గారి పేరు ప్రపంచంలో ఎక్కడ కిమ్ కూడా వేసుకోండి. అవును అవును. ఇంకా నేను బీజేపీ అండి మా మహానుభావులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పెద్ద పార్టీ ఉంది బీజేపీ. మీరు అంటే నేను కూడా చాలా సార్లు అదే అడుగుదాం అనుకున్నా, డాక్టర్ లక్ష్మణ్ మీరు ఎందుకు బీజేపీ మీద ఎన్ని విమర్శలు చేస్తారు అన్నా. అది ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. మీరు కేవలం అందులో ఉన్న వ్యక్తుల కోసం మాట్లాడతారు తప్ప బీజేపీ పార్టీ గురించి మాకు మాట్లాడతారు. అన్యాయం చేశారు. తెలుగు జాతికి నమద్రోహం నయవంచం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీ లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూర్చుని వెంకటేశ్వర స్వామిని మోసం చేసేసిన వ్యక్తుల గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన వ్యక్తుల గురించి, తెలంగాణకి తరతరాలుగా అన్యాయం చేస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడకపోతే ఇంకెలాగండి నేను ఇవాళ. అందుకనే అయోధ్య రాముడు చాలా పవర్ఫుల్ అండి. మా వెంకటేశ్వర స్వామి కూడా ఇంకా చాలా పవర్ఫుల్ అనుకోండి. అందుకని ఇలాగే చేశారు, అందరినీ బయట కూర్చోబెట్టారు. అసలు వర్షం కారిపోతుంది మనంతా. టెంపుల్ అవ్వకుండా ఎలక్షన్ కోసం ముందు చేశాను, ఒక తీక్షణంగా లుక్ వేసేటప్పుడు అయోధ్యలో ఓడిపోయారంట. ఓకే అంటే ఇప్పుడు చెప్తాను అదే ఇప్పుడు మరి నిజంగానే వీళ్ళు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. అందులో లక్ష రూపాయలు ఇవ్వటం జరిగింది. జరిగిందా? కంప్లీట్ గా జరిగిందని మీరు అనుకుంటున్నారా? అండి కొన్ని చోట దాన్ని ఏమంటారు తెల్ల కార్డులు, అది డెఫినెట్ గా ప్రాబ్లం. అంటే 11,56,000 మందికి 11 లక్షల మందికి నేరుగా 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డారు. కొంతమంది డిస్క్రిపెన్సీ వచ్చింది. మిగతా నేను అనేది అది సరి చేసుకోవాలి. ఏ గవర్నమెంట్ అని ఇట్స్ నాట్ ప్రాబ్లం. కానీ మీరు ఆ మాట అసలు అవ్వదు అనే పరిస్థితి ఎక్కడండి? 2 లక్షల రూపాయలు లోన్ అన్నారుగా, బీఆర్ఎస్ విమర్శలు చేశారుగా. 2 లక్షల రుణమాఫీ చేస్తే అందరూ ఏం చేస్తామన్నారు. అందరూ యాక్చువల్గా సాధ్యం కాదని భావించారు. ఇది తెలంగాణ మీకు తెలుసా, తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇండియాలో ఫస్ట్. నేను నమ్మశక్యం ఏంది అసలు యాక్చువల్గా మన చిన్నప్పుడు పంజాబ్ ఉండేది, చిన్న రాష్ట్రాలు కదా, పెద్ద రాష్ట్రాలు అక్కడక్కడ హర్యానా ఉండేది అనుకోండి. హర్యానా అప్పుడు దీనికి తక్కువ ఉందనుకోండి. ఇవాళ ఆ స్టేజ్కి వెళ్ళిందంటే సంపన్న రాష్ట్ర విభజనలో బికాస్ ఆఫ్ హైదరాబాద్ రావటం, అప్పులు 58% ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవటం, మీద ఏదైనా కానీ అక్కడ ఏదైనా కానీ ఒక బంగారు పళ్ళుని చేతిలో ఇచ్చినట్టయింది. కేసీఆర్ గారు ఎక్సెప్ట్ కాళేశ్వరంలో కనుక అతి చేయకుండా ఉండుంటాయి. దానివల్ల నష్టం అన్ని పూర్తిగా నష్టం, లాభం 20-30% ఉంటుంది. కాళేశ్వరంలో పూర్తిగా అవినీతి జరిగిందని అంటారా, జరిగింది అనలేదంటారా? ఏదండి పూర్తిగా అవినీతి జరిగిందంటారా, జరగలేదు? అవినీతి జరిగిందని చెప్పడానికి నేను మీ జర్నలిస్ట్ అని చూసేసి అంటే మీకున్నటువంటి సమాచారం ఖచ్చితంగా దుర్వినియోగం జరిగింది. దాని మీద అసలు లాభం లేదు. 20% లాభం ఉండొచ్చు, 80% దాని బదులు ఆయన అది తప్పు చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉండేదండి. ఇంకా ఇప్పుడు పోరాడట్లేదు. వాళ్ళు ఓడిపోవడానికి అందరూ బాగుండాలని కోరుకుంటాను. నాకు తెలుగు జాతి కావాలి. నేను చెప్పాను ఆ రోజు కూడా కలిసి ఉండాలని కోరుకున్నా. ఈ రోజు కూడా తెలుగు జాతి అందరూ బాగుండాలి. నాకు బండి సంజయ్ గారు కావాలి, లేదా ప్రవీణ్ కుమార్ గారు కావాలి, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అందరూ కావాలి. నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాలేదు సార్. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 8 మంది ఎంపీలు గెలిపించుకున్నారు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో. అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా పరిస్థితి లేని రోజులు కూడా చూసాం. ఆయన మాటలని ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం కొన్నిట్లో, కానీ దమ్మున్నాడు, నెగ్గాడు. కానీ ఇప్పుడు రేపు పొద్దున మేమే నెక్స్ట్ అధికారంలోకి తెలంగాణలో మేమే రాబోతున్నాం చెప్పుకున్న సందర్భంలో ఈరోజు తెలంగాణకి వెళ్ళి మొండి చేసి చూపిస్తే రేపు పొద్దున వీళ్ళ పార్టీ పరిస్థితి ఏంటి? ఏం పర్వాలేదు ఏమదా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అయోధ్య రాముడు ఉన్నాడు, మతం ఉంది, లేదా పాకిస్తాన్ బూచ్ ఉంది, ఎంఐఎం బూచ్ ఉంది. ఎంఐఎం పచ్చి మతతత్వ పార్టీ, దాంట్లో ఉండడం లేదు. ఉత్తర భారతీయ చిత్త అంత కాకపోయినా మతతత్వ పార్టీ కన్నా మారిపోయే పరిస్థితి కనపడుతుంది. అందువల్ల ప్రజల్ని ఆ ఉద్యోగాల్లో పెడితే న్యాయం చేసి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో న్యాయం చేసి, ఈ 9 సంవత్సరాల నుంచి చేసిన నమ్మక ద్రోహాన్ని సవరించుకుని, ఆ గుజరాత్కి పట్టుకుపోయిన అన్నీ కూడా మళ్ళీ పెట్టి ఆంధ్రప్రదేశ్ కూడా విభజన హామీలు ఇచ్చి 2 రాష్ట్రాల అధికారులు రమ్మని నేను వ్యతిరేకం కాదు. బ్రహ్మాండంగా 1000 కొబ్బరికాయలు కొడతాను రాజ్నాథ్ సింగ్ గారు చెప్పాను. మళ్ళా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన 100% అమలు చేసి తెలంగాణ కూడా అమలు చేస్తే 1000 కొబ్బరికాయలు నా చేత్తో నేనే ఆ కార్యాలయం ముందు బీజేపీకి మీరే ఓటేస్తారు. బీజేపీ కార్యాలయం ముందు కూడా దండం పెడతాను. నాకు పార్టీ మీద తెలుగు జాతికి అన్యాయం చేస్తాను. బాధ ఒక తెలుగు పౌరుడిగా మీరు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేం లేదు. మీ ఫస్ట్ ప్రయారిటీ మీరు, నేను ఇండియన్ సిటిజన్, కాశ్మీర్ ముఖ్యమంత్రి మీరు అంటారు. నా ఫస్ట్ ప్రయారిటీ నా తెలుగు జాతి. 13.5 కోట్ల మంది తెలుగు జాతికి వాళ్ళ ఢిల్లీలో జరుగుతున్న పాదుషాల ఆ పదఘట్టంలో నలిగిపోతున్న ఆత్మగౌరవాన్ని తిరిగి కాపాడుకోవాలని ఉద్దేశం నాకు. అంతేనండి. ఎస్. నెక్స్ట్ మళ్ళీ ఏపీకి వచ్చేద్దాం సార్. ఏపీ విషయంలో ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపినట్టుగా కనపడుతుంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 36 హత్యలకు సంబంధించినటువంటి వీడియోల్ని, ప్లకార్డ్స్ని అన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఆయన ధర్నా కూర్చోవడం ఏంటి అనేది ఎవరికి అర్థం కాదని, దానికి మళ్ళీ అఖిలేష్ యాదవ్ గారు దానికి సమర్థింపుగా ఆయన వచ్చి యాదవ్ గారితో పాటు చాలా మంది వచ్చారు. సో ముఖ్యంగా ముందుగా అంటే అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు కాబట్టి ముందు ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది. సో ఏంటి ఈ నాటక ఇప్పుడే లేపడానికి గల కారణాలు ఏంటంటే మీ లెక్క ప్రకారం?
నేను ఒకటి చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వినుకొండ ఘటనని రాజకీయం చేయడానికి చూశారు. ఒకటి ఏంటంటే, నేను ఏ పార్టీ ఆ పార్టీ దాంట్లోకి దీంట్లోకి నేను వెళ్ళనండి, ఏ పార్టీకి వెళ్ళను. కానీ రాజకీయం చేయటానికి చూసారా, దాన్ని చూపిస్తా. కానీ ప్రజల్లో ఆయన వెళ్ళినప్పుడు వచ్చిన బలం చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో దారుణంగా ఓడిపోయారు, కానీ ప్రజల్లో పడిపోలేదు. పడిపోలేదంటారా? మై అబ్జర్వేషన్. ఆయన ఎప్పటికన్నా ఆయన చేసిన ఆ అంటే మంచి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పెన్షన్, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గత 4 సంవత్సరాల నుంచి బాగా పెరిగింది. మీకు నేను ఫిగర్స్ మాట్లాడుతున్నా. కానీ ఆయన పాలనలో జరిగిన ఒక దారుణమైన వివక్ష, కక్ష సాధింపుని చూసారా? ఆయన తప్పు ప్రజలకు మన్నించమని చెప్పాలి. మంచి చేసిన దానికి ఓకే అండి, మంచి చేసిందని ఎవరైనా మంచి పాలన జరిగినప్పుడు మన్నించమని మా ఆనందం మీద కేసులు పెట్టించి మేము ఏమన్నా ఆయన ఒక మాట, మేము రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడితే వేధించి చెప్తున్నానండి అందరికి చాలామందిని. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే, ఆయన మారాలంటే ఫస్ట్ ముందర ఇక్కడ స్థిరమైన ఆలోచన ఉండాలి. వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టేయాలండి. మీరు అనుకున్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టేయాలంట. అంత ఏమండి. ఇంకో విచిత్రం, మరి ఎవరు గైడెన్స్ అంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా ఏంటి లేదు. ప్రజల్లో జనం ఆయన చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మరీ 11 వచ్చేసరికి ఆయన మైండ్ ఖరాబ్ అయిపోయిందేమో అని మాట్లాడుతున్నారు. సార్ నేనే అలాగా 6 పనులు చెప్పినా, అంతకుముందే ఆయన కంప్లీట్గా రాంగ్ ట్రాక్లో ఉన్నారు. ఓడిపోతుందని మనందరం, నేను ఖచ్చితంగా బద్దలు కూడా చెప్పాను. ఇదే బలగుద్ది మరి 2019లో కూడా చెప్పాను 140 స్థానాల పైన వస్తాయని. 2014 కూడా చెప్పింది, మీరు చూశారు ఇక్కడ కానీ ఇవాళ ఆయన మాత్రం నమ్మలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుసు 2019లో ఓడిపోతున్నానని. అందుకనే ఒక పోలవరం దగ్గరికి వెళ్ళి ఆ తల ఉంచుకుని ఆయన బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఆర్కే గారు వెళ్ళి మాట్లాడి 115 వస్తాయి, 115 వస్తాయండి, 135 వస్తే మనం ఓడిపోయినట్టే, 150 పైన వస్తాయని అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఆ ప్రశాంత్ కిషోర్ గారు లాంటి వెళ్ళిపోయిన ఐపాక్ టీంని నమ్ముకుని, ఈ ప్రశాంత్ కిషోర్ గారు అమెరికా వెళ్ళి ఆ ట్రంప్ మీద ఏదో కాల్పులని ఆయన ఫస్ట్ ఈయన పేరు వచ్చింది. ట్రంప్ మీద కాల్పులు జరగాలి, ప్రశాంత్ కిషోర్ ఉంటాడు ఎతకండి అన్నారంట అందరూ. నేనందరూ నిజంగా జరిగింది అనుకుంటారండి చెప్తున్నారు. కోడి కత్తి కాలు ఎరగటం అని ఆయన మీద ఆరోపణలు నేను చెప్పేది. ఇక్కడ గులకరాయి ఏదో గులకరాయి మీరు అందరూ నవ్వులాటగా అయిపోయిందండి రాష్ట్ర రాజకీయం. కులాల కుమ్ములాటలు పెట్టి దుర్మార్గంగా వ్యవహరించిన, దారుణంగా వ్యవహరించిన దాని మీద లేదండి. సరే, కమింగ్ బ్యాక్ టు మన పాయింట్ వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేనే కాదు సార్, ఇప్పుడు అక్కడ గొడవ జరిగింది, వాళ్ళిద్దరు ఒకటే పార్టీ. ఒకటే పార్టీ మరి ఇటు వచ్చారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారండి తెలుగుదేశం పార్టీలో? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన వ్యక్తులు అమరావతి మీద దుర్మార్గంగా తిట్టినోడు వాళ్ళ ఎమ్మెల్యేలు అవ్వలేదా నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చి కొట్టాలని అదిగి ఉన్నాను. ఖాతాలు ఒక వ్యభిచారు అన్న వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఒకట్లేదా? మేమేమైనా తప్పుగా మాట్లాడాను, నన్ను రోజు చేయడం తయారవుతారు వీళ్ళు. ఆయన మంచి చేస్తే అభినందించారండి, తప్పు చేస్తే నిర్మాణాత్మకంగా విమర్శించారు. ఆయన కానీ రాజశేఖర గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకో వాళ్ళు కానీ. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడను కానండి, ఆయన విచిత్రమైన కోర్టులో అప్లికేషన్ చేశారు. మీరు మర్చిపోయినట్టున్నారు. అది నన్ను ప్రతిపక్ష పాయింట్ నాది కూడా. ప్రతిపక్ష హోదా కల్పించండి అని కోర్టులు వేయడం అనేది అసలు ఎక్కడ. తెలుగుదేశం పార్టీకి 30 స్థానాలు వచ్చి 1984లో భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ దేశ చరిత్ర, పార్లమెంట్ చరిత్ర అంతకాలం 5 సంవత్సరాలు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం. అవును. అందులో 2 సీట్లు ఒక సీటు దానం చేసింది బీజేపీ పార్టీతో పాటు జనతాదళకి. ఆయన ఎస్ కిషోర్ చంద్రదేవ్ గారిని కాంగ్రెస్ ఎస్ కూడా సీట్ నెగ్గారు. భారతీయపురం ఎంపీ సీట్ నుంచి, రిజర్వ్డ్ సీట్ నుంచి నెగ్గారండి. ఈ నేపథ్యంలో అలా ఇవ్వాలని దాంట్లో అంటే ఇవ్వకూడదని కూడా లేదండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, 10% నేను నార్మల్ పార్లమెంట్కి అండి, అసెంబ్లీ లేదు, చట్టం చెప్తాను నేను. మళ్ళీ చెప్తున్నా, చట్టం చెప్తున్నా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాను, డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ స్పీకర్. ఇప్పుడు స్పీకర్కిను కోర్టుకి పెట్టేస్తారు ఈయన. కానీ నా ఉద్దేశం, ఆయన ఎందుకు అడుగుతున్నారంటే ఆయన కోర్టు కేసుల గురించి అడుగుతున్నారు. జనం చాలా మంది తెలుసుకోవట్లేదు ఎందుకు అడుగుతున్నారు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది. ఏమైనా రిపీటింగ్ అండి. చాలా మంది ఎందుకు చెప్పట్లేదు, మరి విశ్లేషణకారులు పెద్దలు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు. మీరే కరెక్ట్, నేను అందుకని అడుగుతున్నాను. కరెక్ట్ కదా, అందరూ కరెక్ట్ కానీ మిస్ అయ్యి ఉంటారు. ఆయన చేయబోయేది కేవలం దీనికోసం, ఏది కేసు నుంచి తప్పించుకుంటే అవకాశం కోసం కూడా ఉంది. ఇవాళ అదొక నేను అన్నా ఎందుకండి దాని మీద కోర్టులో సోనియా గాంధీ దగ్గర ఏమని మొత్తుకున్నారు. ఫస్ట్ ఇయర్ 5 సంవత్సరాలు 4 సీట్లు వస్తే ఏమని పొమ్మన్నారు. ఎవరు ఆవిడ సుమిత్రా మహాజన్ గారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బిర్లా గారు వచ్చారు. టాటాలు మంచి వెళ్ళా కానీ బిర్లాలు వచ్చారు. బిర్లా అప్పుడు మళ్ళీ రెండోసారి
ఆయనకి ఇమ్మన్నారు. అప్పుడు నేను 54 రాలేదు, 542 సీట్లు 55 సీట్లు వస్తే ఇస్తారు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆవిడ ఏమన్నా ఇప్పుడు అడిగిన వెంటనే ఇవ్వలేదు. ఈయన దీనికోసం వేసుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఢిల్లీలో ధర్నా పెట్టారు, సంతోష్ అందరూ వచ్చారు. ఆయన పార్టీ కోసం ధర్నా చేయడాన్ని ఆక్షేపించే హక్కు మీకు కానీ నాకు కానీ లేదు. ఓకే, విమర్శ అనేది మీ ఇష్టం జర్నలిస్టులు, కానీ నేను చేయనండి. అది హక్కు, చేయండి. అది హక్కు. చేసుకోమని 36 మంది ఆయన ప్రదర్శన పెట్టుకున్నా కూడా ఆయనకున్న హక్కు. వీ హావ్ టు డిస్ప్యూట్ దట్ అండి. సెకండ్ కమింగ్ బ్యాక్ టు సెకండ్, అసలు ప్రపంచంలో ఈయన పాలనలో బుద్ధుడు నడయాడినట్టు, అహింసా పరమధర్మం అక్కడే ఉన్నట్టు, మనుషులు ఒకళ్ళొకళ్ళు ఇలా అన్న గట్టిగా కోపం వచ్చినా తోమలపాకుతో కొట్టుకున్నట్టు నిజంగా ఎక్సలెంట్. నేను అందే ఇది విచిత్రంగా ఉంది నాకు ఇది పాయింట్. ఇప్పుడు నేషనల్ మీడియా అడిగిన క్వశ్చన్కి 36 మంది పేర్లు చెప్పండి అంటే ఒక్కళ్ళ పేరైనా చెప్పలేకపోయాడు ఆయన. నేను చెప్తాను, రషీద్ పేరు చెప్తుంటాడు. రషీద్ అంటే ఒక్క పేరు చెప్తే కాదు కదా, 36 మంది అని చెప్పారు కదా. చెప్తారు కానీ కానీ పక్కన అసిస్టెంట్స్ ఉంటారు, కానీ మధ్యలో ఫ్లో డిస్టర్బ్ చేస్తే ఆయన మారిపోతారు. మొన్న వీడియో కూడా చూసారు. ఆయన హేళన చేయదలుచుకోలేదు, ఆయన ఉండే హక్కుని నేను చేస్తున్నాను నేను. కానీ ప్రపంచం ఎక్కడా లేనట్టు ఇప్పుడే జరిగినట్లు వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని చేస్తారు ఒకటి. రెండో పాయింట్, ముందుగా దేనిమే చేయాలంటే నమ్మక ద్రోహం చేసిన మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు చేస్తున్న దాని మీద అక్కడ ధర్నా చేయాలి. ఫస్ట్ ధర్నా చేసి దీనికి కూడా ధర్నా చేసుకోవచ్చు. ఆయన రైట్ ఉందండి, ఆయన పార్టీ మీద దాడి జరుగుతుంది, మీరెవరు మనం ఆపలేదు. కానీ ఒక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాలు, మోసాలు ఆయన మాట్లాడారు కదా మొన్న. ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ హోదా గురించి అడుగుతాను. పార్లమెంట్లో మోడీ గారు ఆఫీస్ ముందు ధర్నా 11 మంది ఎంపీలు, 4వ అతిపెద్ద పార్టీ ఏది, రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీ అండి, అది చిన్న పార్టీ కాదు. అందువల్ల ఆ పని చేస్తే, ఆ పని చేసి ఇది కూడా చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు. అందువల్ల ఆ పని చేయండి. 5 ఏళ్ల పాటు కాడి పడేశారు కదా, కానీ లెట్ us వెయిట్ అండ్ సీ. మీరు మంచి పాయింట్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలన్నీ ఒకసారి బేరీ చేసుకుని మీ అందరూ ఒక మాట కూడా లేదు, ప్రజల్లో ఇంకా ఆయన ఉన్నాడు. నేను చెప్పింది ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజలలో ఇంతక నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఎక్కువ మంది తాడిది పీడిత ప్రజానీకంలో కొన్ని వర్గాల్లో డెఫినెట్గా ఆయన ఇప్పటికీ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి ప్రభావం కానీ లేదంటే ఆయన ప్రభావం కొంత కానీ ఇప్పటికీ ఉన్నమాట వాస్తవం. సార్ నాయకులు ఎవరైనా తప్పులు చేయొచ్చు సార్, కానీ కామెడీగా ఒక ఆవిడ ఉన్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఆవిడ ఉన్నారు కదా. నేను జీవితంలో నేను ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రానికి వచ్చే హోదా గురించి మాట్లాడలేదు, అసలు అసహ్యం పడ్డారు అంటున్నారు ఆవిడ. ఆంధ్రప్రదేశ్ అంటే కూడా ఇష్టపడలేదు అసలు ఆవిడ, పక్క పేరు ఉచ్చరించడానికి కూడా బాధపడ్డారు. అసలు అంత అసహ్యం ఎందుకు నా రాష్ట్రం మీద అర్థం కాలేదు. నేను ఆంధ్రప్రదేశ్ హక్కులన్నా తెలంగాణ అన్నా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. నాకు తెలంగాణ సంబంధం లేదు ఏ రోజు అలా, తెలుగు జాతి అందరితో సంబంధం అంట. తెలంగాణ ఇష్యూస్ మీద కూడా పోరాడతాను. తెలంగాణ సెకండ్ కాలేజ్ పడ్డాను, ఇక్కడ ఎస్సీ రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈ తెలంగాణ వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావాలని పీయూష్ గారికి రాసి నానా కాగితాలు పెట్టి మొత్తం అందరికీ ఉండేది తెలుగు వాళ్ళకి. అలాంటి సమయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అన్యాయం జరుగుతుందని కూడా సుప్రీం ఈ కేసులు ఉన్నాయండి. అందువల్ల ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షులు. నాకు ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు 11 సీట్లు. ఆవిడ ఎవరి మీద పోరాడుతున్నారండి, బీజేపీ మీద పోరాడుతున్నారా లేదా జగన్ గారి మీద పోరాడుతున్నారు? బీజేపీ ప్రభుత్వాన్ని తారీఫ్, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నాకు అర్థం కదా. ఆవిడకి ఆస్తి తగాదాలు ఉంటే చూసుకోమనండి. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇప్పుడు ఎవరైతే హోమ్ మినిస్టర్ ఆవిడ కూడా మాట్లాడారు, ఏపీ హోమ్ మినిస్టర్ ఇప్పుడు అనిత్ గారు, వంగలపూడి అనిత్ గారు, ఇన్నాళ్ళు లేనిది 36 మంది గురించి హత్య రాజకీయాలు మొదలు జరిగిందని చెప్పేసి మాట్లాడి, మరి అప్పుడు జరిగినప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు అప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. అది ఎవరన్నా మీరేమన్నా అది కాదు సార్, ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఎలిగేషన్తో అయితే జైల్లో పెట్టారో అదేవిధంగా చేయొచ్చు కదా, ప్రూవ్ చేయొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు ఎందుకు కొత్తగా ఏ రాజకీయ పార్టీ ఎవరో అక్కడ 99% మంది రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి. ఎవరు శోధన కారణం వాళ్ళు చేస్తారు. తెలుగుదేశం పార్టీ చేయలేదా? నేను అదే అంటున్నా సార్, అంటే అవకాశం ఉంది కదా, అధికారం ఉన్నారు అప్పుడు అవకాశం. కేసీఆర్ గారు చేయలేదా? ఎంత దారుణంగా రేవంత్ రెడ్డి గారిని హింసించింది చిన్న విషయం అండి, చిన్న విషయాలు కాదు. అబ్సల్యూట్లీ చెప్తున్నారండి, అది కక్ష సాధన చేశారు. ఈటల రాజేంద్ర గారిని బీజేపీకి వెళ్ళి చేసింది ఆయనే. అహం బ్రహ్మస్మి. అందుకని నేను ఐ డోంట్ యాక్సెప్ట్ దట్, బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. బట్ తెలంగాణ విషయం కానీ మీరు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ఢిల్లీలో చేసిన విషయం కానీ కానీ నేను ఆయన తేరుకుంటారని అనుకోలేదు. మీరు అది పాయింట్ చూసుకోండి. ఆయన షాక్ నుంచి తేరుకుంటారని అనుకోలేదు. మొన్న రఘురామకృష్ణరాజు గారు ఉదయం చేసి మాట్లాడినట్టున్నారు, లేదా ఏదో చెప్పి మా ఇద్దరు పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా. అందుకని ఏం జరుగుతుందో తెలియదు కానీ మామూలుగా చెప్తున్నాను, అందరూ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాస్త్ర శత్రువులు ఉండరండి.
ఇక మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసామంటూ ఆమోదించడం జరిగింది అసెంబ్లీలో. ఏంటి నిజంగానే మరి ఇది ఒక మంచి పరిణామమా లేకపోతే ఏంటి? నేను ఆ రోజు ఈరోజు చెప్తున్నానండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో స్థానిక అడ్వకేట్స్కి సంబంధం లేకుండా చేసి, లేదంటే అధికారులని వాళ్ళ ఇష్టం వచ్చిన అధికారిని పెట్టి వాళ్ళ చేతిలో ఉన్న మొత్తం అధికారులు పెట్టే సిస్టమ్ మినహా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవసరం అంటారా? ఆ 3 పాయింట్లు మినహాయించి ఖచ్చితంగా అవసరం, దేశ ప్రగతి కోసం అవసరం. అంటే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచిదేనని నేను ఖచ్చితంగా మంచిదని భావిస్తున్నా. 3 కండిషన్ తీసేస్తే నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఎవరైనా చర్చికి పిలవండి, నేను కూర్చుంటాను, ఇబ్బంది లేదు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే, అమెరికాలో వెళ్ళినా మీరు నెట్లో కూర్చుని ఆధారాలు క్రెడిట్స్ అయిన తర్వాత అయిపోద్ది. ఇక్కడ మీరు 100 సంవత్సరాలు వారసత్వం తీసుకుని ఒక ఇల్లు గజం 100 గజాలు చింతలోనే ఎక్కడ తీసుకుని కొనుక్కున్న తర్వాత మీరు కట్టుకున్న 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ తాతగారు అమ్మగారు అమ్మాయి వచ్చి కోర్టులో వేస్తే రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? మీకు గజానికి 50,000 తీసుకుని లెక్కలు పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? దానిపైన ఎక్స్ట్రా బోనస్లు కూడా ఉంటారు ఆఫీసులో తీసుకుని ప్రభుత్వం. చేసిన తర్వాత ఆఖరికి మీకు చార్మినార్ని కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తారు డబ్బులు తీసుకుని. నాకేంటి సంబంధం అంటది? అంటే ప్రభుత్వానికి జవాబుదారీతనం లేని ప్రభుత్వం ఇది. ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వం జవాబుదారీ. మళ్ళీ చెప్తున్నా మీకు, మీకు ల్యాండ్ కనుక కొనుక్కుంటే ఇవాళ ఏదైతే హుడా ఆక్షన్ వేస్తుందో, లేదా విజయవాడ VGTM హుడా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ హుడా కానీ ఆక్షన్ వేసింది అనుకోండి, అది జవాబుదారీ రాష్ట్ర ప్రభుత్వం. అందరూ కూడా లిటిగేషన్ పడి విన్నారా మీరు? హుడాలు చేసిన ల్యాండ్లో కూడా లిటిగేషన్ పడి కొనుక్కున్న వాళ్ళ విషయంలో. కానీ ఇలాంటి టైటిలింగ్ వస్తే ఖచ్చితంగా మీరు ల్యాండ్ కొనుక్కుంటే ప్రభుత్వం మీకు గ్యారంటీ ఇస్తుంది. మీకు మైండ్ పీస్ఫుల్గా ఉండదండి. ఈ స్థానిక అడ్వకేట్స్కి అవకాశం లేకుండా అది ఇంకో వాళ్ళ అధికారులకి ఇచ్చిన ఆ 3 విషయాలు సవరించుకుని చట్టాన్ని మరో చేస్తే మంచిదండి. ఓకే. సో మరి తెలంగాణలో కూడా రేపొద్దున బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఇట్లా కాదండి, మరి దారుణంగా పోలవరం విషయంలో మాత్రం మోసం చేస్తున్నారండి. అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ విషయం. కాదండి, పోలవరం సాధించింది పెద్దలు ఎర్ర నారాయణస్వామి గారు మా అధ్యక్షులు ఉన్నారు, మొన్నే పరంపదించారు, ఆయన నుంచి వచ్చాను. ఇదైతే ఆశపడ్డాం దాన్ని బ్యారేజ్ కింద చేయడానికి అదానీ గారి పార్టీ చేస్తుంటే ఆ కుట్రలో దయచేసి పడవద్దని మేము హంబుల్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. సరే, ఇప్పుడు మీరు అలాగే చెప్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ప్రపంచానికి పంపించండి ఇది. అదే అందుకనే ఇప్పుడు అందరికీ చేరుకుంటుంది ఇది. ముందు జగన్ గారు పెట్టినప్పుడు కేసీఆర్ గారు మాయలో పట్టద్దని గట్టిగా పెట్టాం, చాలా గట్టిగా పంపించాం, కొంతమంది విన్నారు. ఈసారి దయచేసి కేంద్ర ప్రభుత్వం చేసే బ్లాక్ మెయిల్కి లొంగొద్దండి. అదానీ గారి పార్టీ బ్యాచ్లు ఆల్రెడీ దిగిపోయారంటే ఆంధ్రప్రదేశ్లో. నా హంబుల్ రిక్వెస్ట్ దిగిపోయి పొళ్ళోడు కొట్టి రిహాబిలిటేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ పెళ్ళి సెస్సెస్ వసూలు చేసి పొళ్ళోడు కొట్టి కట్టిద్దాం. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మనకు ఫీల్ అవుతారు, అదానీ గారు అండ్ పార్టీ అని ఫీల్ అవుతున్నారు. దయచేసి దాంట్లో పడొద్దని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్. వాళ్ళు మీ సోదరులన్నా ఇంకొకళ్ళన్నా ఎవరు చేసినా రాష్ట్రం భావితరాల కంటే ఇది ఎక్కువ కాదండి. ఎందుకంటే మేము ఆఖరికి చెప్తాను, 2014 నుంచి 19 వరకు భయంకరంగా ఉధృతంగా ఉద్యమం చేసాం. అంత ముందు కంటే మేజర్ మీడియాలు చూపించలేదు. అందుకని లెట్ us వెయిట్ అండ్ సీ. ఇప్పుడు కూడా ఏం చేస్తారు. సో థ్యాంక్ యూ సార్, మీరు మంచి పాయింట్ల మీద మనం చర్చించాం. సార్ చూద్దాం, మాట్లాడతాను. సార్ ఒకటి, ఐ రెస్పెక్ట్ ఆల్ ద లీడర్స్, డిస్రెస్పెక్ట్ చేయను, అనుచితంగాను అసభ్యంగా అనుచితంగా మాట్లాడను. మంచి చేస్తే అభినిస్తాం, చెడు చేస్తాం. ఇప్పుడు జరిగిన పరిణామాలన్నింటి మీద ఒక విశ్లేషణ చేశాము. సరే, అందులో పూర్వపరాలు పరిశీలించాం అంతే మనం అందులో కూడా. సరే చూద్దాం, నిజంగా మీరు అన్నట్టుగా మరి ప్రజలు గుర్తించాలి, ఇక్కడ జరిగిన అన్యాయం కావచ్చు, అక్కడ జరిగిన తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి ఢిల్లీ పాదశాల దగ్గర మా అదానీ గారి పంట కంపెనీ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని మాకు ఏదో న్యాయం చేయండి, మనలో మనం కొట్టుకునే సిస్టమ్ కూడా పెడుతున్నారు. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ మనం మర్చిపోయాం. ఇదే రేవంత్ రెడ్డి గారు 16 సార్లు వెళ్ళి కలిసినా కూడా తెలంగాణకి ఏం చేయలేకపోయారు అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. చాలా మంది వెళ్ళి కలిశారు. వాడు మన ఆడైతే చివరిలో కూర్చోవచ్చు. అక్కడ అదానీ గారిని ప్రసన్నం చేసుకుంటే 6 అడ్డంగా ఆ ప్రతిష్టాత్మక సంస్థను నరికేశారా, మనిషిని నరికారా అని కాదండి, నరికేసి అదానీ గారు ఒక్కడే కాజేశాడు ఇదే తెలుగు వాళ్ళ 6 సంస్థలని. ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పెన్నా ప్రతాప్ రెడ్డి గారి దగ్గరించి, జీవీకే గారి దగ్గరించి అందరూ చూశారు కదా మీరు, కృష్ణ గంగవరం పోర్టు దగ్గరించి అడ్డంగా సాధిస్తే చేత కానీ చేవలేని ఈ రాజకీయ నాయకులు, ప్రశ్నించలేని నాయకులు వీళ్ళ గురించి మాట్లాడదామా? చూద్దాం. హరీష్ రావు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, కేంద్రంపై పోరాడడానికి సిద్ధం అంటూ. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో కేసుతో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్.